వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం భూసేకరణ గ్రామ సభ నిర్వహించారు రెవెన్యూ అధికారులు. ఈ క్రమంలో ఓ రిటైర్డ్ సిఆర్పీఎఫ్ జవాన్ మాట్లాడిన మాటలు అందరినీ కదిలించి వేస్తున్నాయి. తాను 25 ఏళ్లు దేశ సరిహద్దుల్లో సేవ చేసి వచ్చానని అన్నారు. రిటైర్డ్ అయ్యాక వచ్చినటువంటి డబ్బులతో అగ్రికల్చర్ ఫామ్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు అధికారులు వచ్చి ఆ భూమిని లాక్కుని తమకు ఉద్యోగాలు ఇస్తామంటే ఈ వయసులో నేనేం ఉద్యోగం చేయగలను అంటూ ఆ మాజీ జవాన్ అధికారులను నిలదీశారు. రింగ్ రోడ్కు దగ్గరగా ఉందని మా భూములను లాక్కుని మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారని, మాకు మీ పరిశ్రమలొద్దు, మా బతుకులను ఇలాగే బతకనివ్వండి అంటూ ఆయన మైక్ పట్టుకుని ఆవేదనతో హెచ్చరించారు. భర్త చనిపోయిన తనకు, తన పిల్లల చదువులకు ఈ భూమి ఆధారమని, దీన్ని లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యమని మరో మహిళా రైతు కన్నీరు పెట్టుకుంది. రిటైర్మెంట్ పైసలన్నీ పెట్టి నేను ఇక్కడ ఫిక్ ఫామ్ వేస్తాను. ఒక 50 to 60 lakhs పెట్టి నేను ఫామ్ వేసినాను. ఇప్పుడు రన్ లో ఉంది. మీరు ఇప్పుడు వచ్చి అవన్నీ తీసుకొని మీకు జాబ్ ఇస్తామంటే నేను 25 years ఏజ్ వచ్చి అక్కడ చేయలేక ఇక్కడ వచ్చినాను. ఇప్పుడు నాకేం జాబ్ ఇవ్వగలుగుతారు? మీరు ఎన్ని సంవత్సరాలు మీరు డెవలప్ చేస్తున్నారు? మీరు పిల్లలకు జాబ్ ఇస్తారు, కలెక్టర్ చేస్తారు. మీరు ఓకే, ఆ కలెక్టర్ చదివేందుకే అయితే భూమి కావాలి కదా, భూమి చేసుకునే వాడు చదివిస్తున్నాడు. ఈ సోర్సెస్ తప్ప వాడికి ఏమీ లేదు, మాకేమీ లేదు. నేనున్న నాకు వచ్చిన నా జీపీఎఫ్ కంటే అన్ని కూడా ఫండ్స్ అన్ని తీసుకొచ్చి నేను అక్కడ పెట్టుకునే బతుకుదేరు కోసం. మీరు రింగ్ రోడ్లు చూసుకుంటున్నారు, రింగ్ రోడ్ దగ్గర ఉన్నది. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ వస్తే సడన్ గా ఇక్కడ తక్కువ 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు. మా ఊరిని మొత్తం మీరు రోడ్డు మీద వేసిపోతున్నారు. రోడ్డు మీద మేము అడుక్కోవాలి, భూములు పోతే అడుక్కోవాలి. చిప్పలు పట్టుకుని అక్కడక్కడ ఒకటి స్టాట్యూలు పెట్టుండి అక్కడ కూర్చొని చిప్పలు అడుక్కోవాలి. మీరు చిప్పలు అడుక్కొని తినాలి తప్ప ఇంకేం పని లేదు ఇక్కడ. మా డిమాండ్లు అంటే ఏమీ లేవు. మా బతుకుదేరు మాకు బతకనియండి. ఇండస్ట్రీ పార్క్ మీకు ముబారకు, మీరు ఎక్కడైనా పెట్టుకోండి. ప్లీజ్ దయచేసి మా పొలాలు మాకు ఇచ్చిపెట్టండి సార్. మా ఆవేదన అర్థం చేసుకోండి. మీరు మేమేం చేస్తామో అని చెప్పిపోవడానికి వచ్చింది, మీరు చేసేది చేస్తారేమో కానీ మీకు పుణ్యం కలగదు.